ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌కి చుక్కెదురవుతోంది. పాకిస్తాన్ తాజాగా మొన్నే మాట్లాడుకున్నాం. మనం భద్రతా మండలిలో దీన్ని తీసుకురావాలనుకుంది. ప్రత్యేక భద్రతా మండలి సమావేశం ప్లాన్ చేసింది. అది కూడా ఆ 14 శాశ్వత సభ్య దేశాల జాబితాలో ఉండటం. అంటే శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటే మిగతాయి వచ్చేటప్పటికి తాత్కాలికంగా 2 ఏళ్లకొకసారి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ 193 దేశాల్లో ఈ 5 పోను మిగతా వాళ్ళందరూ మొన్ననే చెప్పుకున్నాం. అందులో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేయించినటువంటి మీటింగ్‌లో భారత్‌కి వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని, భారత్ పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి వీల్లేదని తీర్మానం చేయించాలని ప్రయత్నించింది. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు అనేటటువంటిది కాదది. ఇది కాశ్మీర్‌లో జరిగినటువంటి చర్య ఒక సంఘటన కింద చూడాలి, గన్‌మెన్ యాక్టివిటీ కింద చూడాలి, అసాంఘిక శక్తుల యాక్టివిటీ కింద చూడాలి, కాశ్మీరీ సమరయోధుల యాక్టివిటీ కింద చూడాలంటూ భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలకు చెప్తే ఒక్కడు కూడా వీళ్ళకి మద్దతు పలకలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ అనుకూలంగా తీర్మానం చేయడానికి సిద్ధపడలేదు. సాధారణంగా భద్రతా మండలి ప్రత్యేక సమావేశం అంటే దానికి సంబంధించిన సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత తీర్మానం రిలీజ్ ఉంటుంది. ఏ తీర్మానము లేకుండానే భద్రతా మండలి ప్రత్యేక సమావేశం ముగిసింది అంటే అర్థం చేసుకోవచ్చు. పాపం పాకిస్తాన్ పెద్ద రాయి అయిపోయి చివరికి బొక్కబోర్లా పడింది. ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యింది.